₹5 అని చెప్పేసి కంగారు పడుతున్నాడు. కోసి చేస్తూ ₹1కి ఇయ్యు నానా, ₹2కి ఇయ్యు నానా అని కోసి చేస్తున్నాడు. ఫ్రీగా ఆయన బాధ భరించలేక ఫ్రీగా ఇచ్చి వెళ్ళాడు పేపర్ అమ్మే వ్యక్తి. అతను పూర్తి డబ్బులు ఇచ్చి హుందాగా చూస్తున్నాడు, ఇతను ఉచితంగా తీసుకొని హుందాగా చూస్తున్నాడు. తను పొందే ఆనందం ఒకటే, తిను పొందే ఆనందం ఒకటే. కానీ చివరికి ఏమవుతుందో చూద్దాం. మరి ఇక వచ్చాడు స్ప్రైట్ అమ్ముకునే వ్యక్తి. మరి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మరి అందరు నిశ్శబ్దంగా ఉండి గమనిద్దాం దీన్ని. ధనికుడు పిలిచాడు. ₹10 అడగగానే ₹10 ఇచ్చి తీసుకున్నాడు. పాపం ₹10 ఇచ్చాడు, తీసుకున్నాడు. మళ్ళీ ఒకటి మిగిలింది, దాన్ని అమ్ముతున్నాడు మన థమ్సప్ అమ్మే వ్యక్తి. పిలిచాడు మన పీస్ కాపు పిసినారి పెంటయ్య. అమ్మ అమ్మ అన్ని ₹10 దానికి, అమ్ము అమ్ము అంటున్నాడు. ₹5కి ఇయ్యయ్యా, లేదు లేదు ₹2కి ఇయ్యయ్యా అని కాళ్ళు చేతులు పట్టుకుంటున్నాడు. పాపం చివరికి నేను ఫ్రీగా సంపాదించాను చూశారా అని చెప్పేసి బిల్డప్ ఇస్తూ మరి కూర్చున్నాడు మన పిసినారి పెంటయ్య. చూశారా ఫ్రీగా ఏ విధంగా తాగుతున్నాడు. పాపం ఆ డబ్బులు చిక్కున్న వ్యక్తి ఎంత నష్టపోతున్నాడు. దొంగ దొరికాడు పిసినారి పెంటయ్య. దానయ్యకు చివరికి ఒక